365 రోజుల్లో ప్రార్థన చేసింది చాలా తక్కువ అనుకుంటా, ఫోన్లో మాట్లాడిందే చాలా ఎక్కువ అనుకుంటా, దేవునితో మాట్లాడిందే తక్కువ అనుకుంటా, సాతానుతో మాట్లాడిందే, మనుషులతో మాట్లాడిందే ఎక్కువ అనుకుంటా. ఇలాంటి మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడని అనుకోవడం న్యాయమా? ప్రభా, సంవత్సరం అంతా నేను వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ రాత్రి ఏమీ పట్టలేదు, ఈ సంవత్సరం ఏమీ పట్టలేదు, ఈ సంవత్సరం ఏమి సాధించలేదు, ఈ సంవత్సరం ఏమి ఆత్మీయంగా లేను, ఈ సంవత్సరం ఏమి విజయం లేదు, ఈ సంవత్సరం ఏమి క్షేమం లేదు, ఈ సంవత్సరం ఏమి సమాధానం లేదు, ఈ సంవత్సరం ఏమి మేలు లేదు. వచ్చే సంవత్సరం కొరకు నన్ను వాడుకోవా, వచ్చే సంవత్సరం కొరకు నన్ను వాడుకోవా, వచ్చే సంవత్సరం కొరకు నన్ను వాడుకోవా. నాకు చదువుకోవడం తెలుసులేని వెళ్ళాము, ఓడిపోయాము. ఉద్యోగం సంపాదించగలం, కొట్టగలమని వెళ్ళాము, ఓడిపోయాము. సేవ చేయగలమని వెళ్ళాము, ఓడిపోయాము. సాధించగలనని వెళ్ళాము, ఓడిపోయాము. కుటుంబము ఈదుకొని రాగలమని అనుకున్నాము, ఓడిపోయాము. అనారోగ్యంలో నుండి బయటపడతానని అనుకున్నాము, ఓడిపోయాము. రాత్రంతా శ్రమపడినా విజయం రాకుండా అపజయాన్ని మూటగట్టుకొని వచ్చినాము. ఏ రోజైనా యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను గుర్తు చేసుకొని నీ కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చినట్లు నీకు గుర్తుందా? నువ్వు ఆత్మీయంగా ఉన్నప్పుడు నీ దగ్గరుండే వాళ్ళు నేను అంత పట్టించుకోకపోవచ్చు. సమూయేలు లాంటి వాళ్ళు, సమూయేలు పట్టించుకోడు కదా, ఆయన బాధపడాల్సిన పని లేదు, నాతానులు వస్తారు. మనిషిని యొక్క గొప్ప సమస్య ఏంటంటే దరిద్రత, పేదరికం కాదు, ఒంటరితనం. ఒక్కళ్ళే అయిపోయాం. అదేంటి ఒక్కళ్ళు అయిపోయారు? పెళ్ళయింది కదా, పిల్లలు ఉన్నారు కదా, కుటుంబం ఉంది కదా. కుటుంబం అంతా ఉన్నట్లే ఉంటుంది. భర్త, భార్య, పిల్లలు అందరూ ఒకే గదిలోనే ఒకే రూఫ్ కిందే ఉన్నట్టుంటారు. బట్ వారి పరిస్థితి వచ్చినప్పుడు ఎవరికి చెప్పుకోలేక ఒక్కరే ఆ రాత్రి అలాగే మిగిలిపోతున్నారు. ముందుకు సాగలేక, వెనక్కి వెళ్ళలేక, కుడిపైపు వెళ్ళలేక, ఎడమవైపు వెళ్ళలేక అక్కడే నిలబడిపోయిన రాత్రి. కష్టపడిన రాత్రులు ఉండొచ్చు, ఇబ్బంది పడిన రాత్రులు ఉండొచ్చు, కన్నీరు కార్చిన రాత్రులు ఉండొచ్చు, వేదనకరమైన రాత్రులు ఉండొచ్చు, ఆపసోపాలు పడిన రాత్రులు ఉండొచ్చు, కానీ విడుదల పొందిన రాత్రి ఏ రాత్రి కాదు. యేసు ప్రభువు పునరుద్ధరణ తిరిగి లేచిన తర్వాత తన శిష్యులకు రకరకాలుగా ప్రత్యక్షపరుచుకుంటూ వచ్చిన సంగతి వాక్యంలో మనకు ప్రస్తావించబడింది. అలాంటి ప్రత్యక్షతలో మూడవది యోహాను సువార్త 21వ అధ్యాయంలో గ్రంథస్థం చేయబడింది. అది తిమిరే సముద్రం. దాదాపు 7 మంది శిష్యులు రాత్రి చేపలు పట్టడానికి బయలుదేరారు. రాత్రి వారు ఏం పట్టలేకపోయారు. సూర్యోదయం అయింది. యేసు ప్రభువారు ఆ సముద్ర ధరెన నిల్చున్నాడు. రిక్త హస్తాలతో, ఖాళీ హృదయాలతో, రిక్త దోణెలతో, ఖాళీ వలలతో ఈ 7 మంది సమూహాన్ని ఆయన చూచినాడు. వారి దగ్గరికి వచ్చినాడు, మాట్లాడినాడు. వారితో సంభాషిస్తున్న సమయంలోనే రాయబడిన వాక్యము, దేవుడు వారిని లేదా యేసుప్రభు వారిని కుడివైపు వల వేయమన్నాడు. వేశారు. 153 విస్తారమైన లేదా పెద్ద చేపలు పడినట్లు వాక్యాలను మనం చూస్తాం. వారందరూ దిగి దరికి రాగానే ప్రభు వారికి చేపలు, రొట్టెలు సిద్ధపరిచి నిప్పుల మీద వారిని భోజనానికి ఆహ్వానిస్తున్న సంగతి 21వ అధ్యాయం మొదటి భాగం యొక్క వృత్తాంతం. శిష్యుల విషయానికి వస్తే 21వ అధ్యాయం 3వ వచనంలో వారు వెళ్ళి దోణి ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. దే కాట్ నథింగ్ ఇన్ ద నైట్. ఆ రాత్రి ఏమీ పట్టలేదు. ఏమీ పట్టని రాత్రి, ఏమీ దొరకని రాత్రి, ఏమీ సంపాదించని రాత్రి, ఏమీ పొందని రాత్రి. ఆ రాత్రి వారి జీవితాన్ని సూర్యోదయంలోనికి నడిపించింది. ఆ రాత్రి అనే దాని గురించి ఒక 5 విషయాలు బైబిల్ని ఆధారం చేసుకుని మనం పరిగెరుకోవటానికి ప్రయత్నం చేస్తాం. ఆ రాత్రే లేకపోయింటే ఈ శిష్యుల సంగతి ఏమైండేది? ఆ రాత్రే లేకపోయింటే పాత నిబంధనలో కొంతమంది భక్తుల జీవితాలు ఏమైండేది? మెట్టుకు మనకు ఆ రాత్రి ఉందా లేదా? ఆ అనేది ఇది చిన్నది కాదు, పెద్దది. పెద్ద దీర్ఘం తీసినారు. ఈ దీర్ఘం ఎక్కడి దాకా వెళ్ళిందంటే
లూకాసు వార్త దాటి, మార్కు దాటి, మత్తయి దాటి, ప్రవక్తలను దాటి, పెద్ద ప్రవక్తలను దాటి, చరిత్ర దాటి, అలాగే ఇశ్రాయేల్ చరిత్ర దాటి ఆది కాండము దాకా వెళ్ళింది. సరే, అక్కడి నుండి ప్రస్తావించబడిన ఆ రాత్రులు చాలా ప్రస్తావించబడ్డాయి. కానీ సమయార్థబాటును బట్టి ఒక 5 మాత్రం మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ మీకు తెలిసిన లేఖన భాగాలే, మరలా జ్ఞాపకం చేసుకోవడం ఆవశ్యం. మొదటిది నిర్గమకాండం 12వ అధ్యాయం 12వ వచనం. ఎక్సోడస్ చాప్టర్ 12 verse 12. దట్ నైట్. ఏంటి ఆ రాత్రి? నిర్గమకాండం 12వ అధ్యాయం 12వ వచనం. నిర్గమకాండం 12వ అధ్యాయం 12వ వచనం. ఎక్సోడస్ చాప్టర్ 12 verse 12. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి, ఐగుప్తు దేశమందుల మనుషులలోనే కానీ జంతువులలోనే కానీ తొలి సంతతి ఎంతయో హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చేదను. నేను యెహోవాను. ఆ రాత్రి, దట్ నైట్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ తీసుకొని వచ్చిన ఆ రాత్రి, దట్ నైట్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఇస్రాయల్, ఇస్రాయేలీలు అనుభవించిన ఆ రాత్రి. ఇది మనకు పరిచయము. 430 సంవత్సరాల బానిస బ్రతుకుల్లో సంఖ్యలలో మగ్గిపోతున్న ఇశ్రాయేలు ప్రజలను విడిపించుట కొరకై దేవుడు తన అనాదికాల సంకల్పాన్ని బట్టి తన దాసులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు అనుగ్రహించిన వాగ్దానము చొప్పున కాలము సంపూర్ణమైనప్పుడు మోషేను పంపించి ఫరో ఎదుట నిలబెట్టించి, లెట్ మై పీపుల్ గో, నా ప్రజలను పోనిమ్మని కేక వేయటం ద్వారా దేవుని ప్రజలన్నీ ఇశ్రాయేలీయులు బయటికి రావాలని దేవుడు సంకల్పించాడు. ఆ సంకల్పాన్ని అనుసరించి బయటికి రావటం కొరకే దాదాపు అద్భుతాల కార్యాలన్నీ జరిగించిన తర్వాత ఇప్పుడు ఒక రాత్రి వచ్చింది. ఆ రాత్రి 430 సంవత్సరాల్లో ఏ రాత్రి అలాంటి రాత్రి కాదు. కష్టపడిన రాత్రులు ఉండొచ్చు, ఇబ్బంది పడిన రాత్రులు ఉండొచ్చు, కన్నీరు కార్చిన రాత్రులు ఉండొచ్చు, వేదనకరమైన రాత్రులు ఉండొచ్చు, ఆపసోపాలు పడిన రాత్రులు ఉండొచ్చు, కానీ విడుదల పొందిన రాత్రి ఏ రాత్రి కాదు. ఆ రాత్రే దట్ నైట్ ఆఫ్ రిడమ్షన్, దట్ నైట్ ఆఫ్ సాల్వేషన్. ఆ రాత్రి దేవుడు మోషే ద్వారా ఆజ్ఞాపించింది ఏంటంటే, ప్రతి ఇంటికి అవసరమైన నిర్దోషమైన ఒక గొర్రెపిల్లను సిద్ధం చేసుకుని, ఆ గొర్రెపిల్లను సాయంకాలం వధించి దాని రక్తాన్ని వారి గుమ్మం యొక్క నిలువు కమ్మీలకు, అడ్డ కమ్మీకి రక్తాన్ని ప్రోక్షించాలని దేవుని ఆజ్ఞ ఇది. ఈ నిలువు కమ్మీలకి, అడ్డ కమ్మీలకి అడ్డదిడ్డంగా డయాగోనల్గా కాదు, దేవుడు ఎలాగో ఆజ్ఞాపించినాడో అలాగే మొదట ఈ నిలువు కమ్మీలకు చేయాలి. అంటే ఈ వైపు రక్త ప్రోక్షణ, ఈ వైపు రక్త ప్రోక్షణ జరిగిందనుకోండి, ఈ రెండు కలిపినారనుకోండి ఒక ఊహారేఖ ద్వారా. తర్వాత పైన అడ్డ కంబికి చేసినారు కదా, అక్కడ కూడా రక్త ప్రోక్షణ చేసిన తర్వాత దానిని కూడా ఒక ఊహారేఖ కిందకి కలిపినామనుకోండి, ఏం కనిపిస్తుంది? సిలువ కనిపిస్తుంది. సిలువ యొక్క దృశ్యము దేవుడు ఈ విమోచన కార్యక్రమం ద్వారా మనకు జ్ఞాపకం చేయబడుతున్నాడు. యోహాను భక్తుడితో మొదటి అధ్యాయం యోహాను సువార్తలో ప్రస్తావించినట్లు, బిహోల్డ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ దట్ టేకెత్ అవే ద సిన్ ఆఫ్ ద వరల్డ్, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లని ప్రవచనము నెరవేర్చబడక మునిపే దేవుని గొర్రెపిల్లని యేసుక్రీస్తు ప్రభువారు ఇశ్రాయేలీయుల విమోచనలో భాగమై దాగి ఉన్నాడంటే తప్ప ఆ సిలువకు లోపటున్న వారు ఎవరున్నారో వారి దగ్గరికి మానసంహారకుడు రాకుండా దాటిపోయాడు. ఆ గుమ్మానికి బయట ఎవరున్నారు? ఎవరు ఆ రక్త ప్రోక్షణకు వెలపటున్నారు? ఎవరు ఆ శిలువ దృశ్యానికి వెలపట్టున్నారు? వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా ఉండొచ్చు. వాళ్ళు ఇశ్రాయేలీలు ఉండొచ్చు, ఐగుప్తీలు ఉండొచ్చు, నాయకులు ఉండొచ్చు, గొప్పవారు ఉండొచ్చు, బలశాలు ఉండొచ్చు, ధనవంతులు ఉండొచ్చు, శ్రేష్ఠులు ఉండొచ్చు, లాగనీయమైన వారు ఉండొచ్చు, అందచందాలు కలిగిన వారు ఉండొచ్చు, పేరు ప్రఖ్యాతులు ధనఘనతలు కలిగిన వారు ఉండొచ్చు. అయితే మానసంహారకుడు వారి దగ్గరికి ప్రవేశించి క్షుణ్ణంగా వారిని మృంగివేసినాడన్న సంగతి మనకి ఇలాగే అర్థం అవుతుంది. ఎవరు బలహీనులైనా, దరిద్రులైనా, దీనులైనా, సామాన్యులైనా, పేదలైనా ఆ రక్తానికి వెలపట్టున్నారు, ఆ గుమ్మానికి లోపట్టున్నారు, ఆ సిలువకు లోపట్టున్నారు. వారిని మానసంహారకుడు తాకుండా మరణం దాటిపోయింది. దాన్నే పాస్ ఓవర్, దాటిపోవుట అని అంటారు.
అలాగే కొత్త నిబంధనలోనికి మనం వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు కూడా మన పాపములన్నీ భరించుట కొరకై కలువరి కొండ మీదకి వెళ్ళక మునుపు అప్పగించబడి ఆ రాత్రి గెత్సేమనే తోటలోనికి వెళ్ళి ఆ పాత్ర తీసుకొని, ఇది మన కొరకు ఆయన తాగబోయే పాత్రని జ్ఞాపకం చేసుకొని తను తాను అర్పించుకొని ఆ రాత్రి అప్పగించబడి ఉదయకాలమున శిలువ దగ్గరికి కొనిపోబడ్డాడు. యేసుప్రభు యొక్క శిలువ పాపాత్ముడైన మానవుని కొరకే దేవుడు ఏర్పాటు చేసిన అనాదికాల విమోచన మార్గం. నో క్రాస్, నో రిడెంప్షన్. శిలువ లేకపోతే విడుదల లేదు. నో క్రాస్, నో సాల్వేషన్. శిలువ లేకపోతే మనిషినికి రక్షణ లేదు. మనిషిని రక్షణ అవసరం ఏముంది? మనుషుడు పాపం చేసి దేవునికి దూరం అయిపోయాడు. అదే పాత నిబంధన అంతా గోచరిస్తుంది. అందుకే ఆదికాండం పాత నిబంధనలో మొదటి పుస్తకం 3వ అధ్యాయం 9వ వచనంలో దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, ఆదామా నీవెక్కడ, ఏడం వేర్ అడ్దావు, అవ్వా నీవెక్కడని అడగలేదు, సర్పమా నీవెక్కడని అడగలేదు, సింహమా నీవెక్కడున్నావు, పులి నీవెక్కడున్నావు, నక్క నువ్వెక్కడున్నావు, కుక్క నువ్వెక్కడున్నావు, పంది నువ్వెక్కడున్నావు, పక్షి నువ్వెక్కడున్నావు. నో, గాడ్ ఈజ్ నాట్ మైండ్ఫుల్ అబౌట్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ద క్రియేషన్, బట్ ఈజ్ మైండ్ఫుల్ అబౌట్ ద క్రియేషన్ హూ వాజ్ ఫార్మ్డ్ ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్. దేవుడు తన సొంత రూపంలో తయారు చేసి తన చేతులతో ఎత్తుకొని మాంసపు ముద్ద కాకమునిపే మట్టి ముద్దలో నుండి మహిమైశ్వర్యం తీసుకురావడానికి ఆ మట్టి ముద్ద నాసికారంధ్రములోనికి జీవవాయువుది జీవాత్ముడైన ఏ మనుషుడయ్యాడు? ఆ మనుషుని దగ్గరికి దేవుడు వెళ్ళి, ఏడం వేర్ ఆర్ thou, వాట్ ఎ లవ్ ఇట్ ఈస్. తన రూపంలో తయారు చేసిన మనుషుని విషయమై దేవునికి అంత పట్టింపు ఉంది. అందుకే మనిషిని వెంట దేవుడు పడ్డాడు. ఎక్కడున్నావు, 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 ఎక్కడున్నావు. కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత కొత్త నిబంధనలో మొదటి పుస్తకం ఆదికాండం 2వ అధ్యాయం 2వ వచనంలో మనుషుడు దేవుని వెంట పడ్డాడు. బైబిల్ సెలవిస్తుంది, ద మ్యాగస్ కేమ్ టు జెరూసలేం అండ్ ఆస్క్డ్ ద కింగ్, వేర్ ఈస్ హీ దట్ ఈస్ బోర్న్ కింగ్ ఆఫ్ జ్యూస్. యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడా? మేము ఆయనను పూజింపవాలి. వేర్ ఈస్ హీ, వేర్ ఈస్ గాడ్, వేర్ ఈస్ గాడ్, వేర్ ఈస్ గాడ్, వేర్ ఈస్ గాడ్. పాత నిబంధనలో దేవుడు ఏమన్నాడు? వేర్ ఈస్ మ్యాన్, వేర్ ఈస్ మ్యాన్, వేర్ ఈస్ మ్యాన్. మనుషుడు ఎక్కడ, మనుషుడు ఎక్కడ, మనుషుడు ఎక్కడ అన్నాడు. కొత్త నిబంధనలో మనుషుడు ఏమన్నాడు? దేవుడు ఎక్కడ, దేవుడు ఎక్కడ, దేవుడు ఎక్కడ అన్నాడు. మరి ఇద్దరు ఎదుగుతా ఉంటే కలిసే మార్గం ఏంటి? అదే ఈ బైబిల్ ప్రబోధించే ఆధ్యాత్మికమైన సంగతి. యెరూషలేముకి అల్లంత దూరాన్న కలువరి కొండ మీద లోకరక్షకుడు మన పాపంలో కొరకై శిలువ మీద వేలాడినప్పుడు పిలాతు యోహాను 19:19 చెప్పబడింది, జీసస్ ఆఫ్ నాజరేత్ ద కింగ్ ఆఫ్ జ్యూస్. నజరేయుడైన యేసు యూదులకు రాజు. మత్తయి 2:2 ఏంటి? వేర్ ఈస్ హీ దట్ ఈస్ బోర్న్ కింగ్ ఆఫ్ జ్యూస్. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? సత్రములో మాత్రమే కాదు, ఇంట్లో మాత్రమే కాదు, దోణిలో మాత్రమే కాదు, కొండ మీద మాత్రమే కాదు, అక్కడంతా ఆయన సంచరించిన మన రక్షణకు సార్థకత కాదు. కానీ ఆయన శిలువ మీదకి వెళ్ళాడు. ఇప్పుడు దొంగలు, ద్రోహులు, పడిపోయిన వారు, చెడిపోయిన వారు ఆయన శిలువ దగ్గరికి వచ్చినారు. యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. పాపాత్ముడైన మనుషుడు, పరిశుద్ధుడైన దేవుడు కలిసిన ఏకైక స్థలం కల్వరి కొండ. ఇప్పుడు ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళారు? యేసు ప్రభు దొంగత అన్నాడు, టుడే దౌ షాల్ట్ బీ విత్ మీ ఇన్ ప్యారడైస్. నేడు నీవు నాతో కూడా పరదైస్లో ఉండవు. దిస్ ఈజ్ ద క్లైమాక్స్ ఆఫ్ ద బైబిల్. దిస్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ సాల్వేషన్. రక్షణ అంతర్యం ఇదే. రక్షకుడు మనకు ప్రబోధపరిచే ఆధ్యాత్మికమైన ప్రేమ ఆర్జించినాం ఇదే. దట్ నైట్ ఆఫ్ సాల్వేషన్. రక్షణ సిద్ధపరచబడిన ఆ రాత్రి, దే గాట్ నథింగ్ ఆన్ దట్ నైట్. ఆ రాత్రి వారు ఏమీ పట్టలేదు. రెండవ ఆ రాత్రి, సెకండ్ దట్ నైట్, ఆదికాండం 32వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 32 21-22, వర్స్ 21 and verse 22. అతడు కానుకను తనకు ముందుగా పంపించి తన గుంపులో ఆ రాత్రి నిలిచిపోయాను. 22, ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసులను, తన 11 మందిని పిల్లలను తీసుకుని బోకరేవు దాటి పోయాను. దట్ నైట్ ఆఫ్ జాకబ్.
యాకోబు కలిగిన ఆ రాత్రి 32వ అధ్యాయం ఆదికాండం యాకోబు జీవితంలో మలుపు రాయి ఉద్ధరించబడిన సందర్భం. యాకోబు దేవుని ఆజ్ఞకు విధేయత చూపించి తన మామగారైన లాబాను ఇంటి నుండి మంద మార్బల్యముతో, కుటుంబ సమూహముతో, దాసులతో, పరివారంతో, దేవుడిచ్చిన ఆస్తితో బయలుదేరి దేవుడు తనకు ప్రత్యక్షమైన స్థలంలోనికి పరుగులు తీస్తున్న దినం అది. ఒక సందర్భం వచ్చింది, రాత్రి అయిపోయింది, ఏసే వస్తున్నాడని తెలిసింది. ఆయన ఎలాగ ఎదుర్కోవాలో అర్థం కాలేదు. 400 మందితో వస్తున్నాడు. ఆయనకు తను ఇంతకుముందు చేసిన మోసం గుర్తొచ్చింది. చంపబోతాడేమో అని తలంచుతూ వచ్చినాడు. ప్రాణం భయం చేతి ఏం చేయాలో దిక్కుదోచక రాత్రి నిలిచిపోయాను. మన జీవితాల్లో కూడా చాలా సందర్భాలు ఇలాంటివి వచ్చినాయి. ముందుకు సాగలేక, వెనక్కి వెళ్ళలేక, కుడిపైపు వెళ్ళలేక, ఎడంవైపు వెళ్ళలేక అక్కడే నిలబడిపోయిన రాత్రి. ఆ తర్వాత వచనాల్లో యాకోబుని గురించి రాయబడుతూ వచ్చింది, ఈ వాజ్ లెఫ్ట్ అలోన్ దట్ నైట్. ఆ రాత్రి యాకోబు ఒక్కడే మిగిలిపోయాను. అంత పరివారం ఉంది, ఒక్కడైపోయాడా? భార్యలు ఉన్నారు, దాసులు ఉన్నారు, దాసులు నాన్నలు ఉన్నారు, ఆస్తి ఉంది, సంపద ఉంది, కుమారులు ఉన్నారు, అందరూ ఉన్నారు. బట్ ఈ వాజ్ అలోన్. టుడే ద గ్రేటెస్ట్ ప్రాబ్లమ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ నాట్ పవర్టీ బట్ లోన్లీనెస్. మనిషిని యొక్క గొప్ప సమస్య ఏంటంటే దరిద్రత, పేదరికం కాదు, ఒంటరితనం. ఒక్కళ్ళే అయిపోయాం. అదేంటి ఒక్కళ్ళు అయిపోయారు? పెళ్ళైంది కదా, పిల్లలు ఉన్నారు కదా, కుటుంబం ఉంది కదా. కుటుంబం అంతా ఉన్నట్లే ఉంటుంది. భర్త, భార్య, పిల్లలు అందరూ ఒకే గదిలోనే ఒకే రూఫ్ కిందే ఉన్నట్టుంటారు. బట్ వారి వారి పరిస్థితి వచ్చినప్పుడు ఎవరికి చెప్పుకోలేక ఒక్కరే ఆ రాత్రి అలాగే మిగిలిపోతున్నారు. అలాగే ఒక్కరిగా మిగిలిపోయిన ఆ రాత్రి ఒక్కడు యాకోబును దర్శించినాడు. ఆ ఒక్కడే దేవుడు. నాకు తెలిసి బైబిల్ చరిత్ర అంతట్లో ఒక్క రాత్రి ఒక్క మనుషులతో పెనగలాడడం అనేది యాకోబుకు మాత్రమే చెందింది. దిస్ ఈజ్ ద పేటెంట్ ఆఫ్ జాకబ్. ఇంకెవరికి చెందలేదంటే తప్పు కాదేమో. ఇంకొక మాటలో చెప్పాలంటే మొట్టమొదట ఆల్ నైట్ ప్రేయర్ ఎవరు చేశారో తెలుసా? యాకోబే చేశాడు. మొట్టమొదట ఆల్ నైట్ ప్రేయర్ కూడా ఎక్కడ జరిగిందో తెలుసు? మందిరంలో కాదు, హెబ్రోను రేవు దగ్గర. చూడండి, ఆల్ నైట్ ప్రేయర్ అంటేనే, ప్రార్థన అంటేనే మనకు కష్టము, ఇంకా ఆల్ నైట్ ప్రేయర్ అంటేనే ఇంకా కష్టం. కొంతమంది ఆల్ నైట్ సంపూర్ణ రాత్రి ప్రార్థన కొరకే చేరి వస్తే ఆపసోపాలు పడుతుంటారు. కొంతమంది ప్రార్థన చేస్తే కొంతమందికి ఊపు వస్తుంది, కొంతమంది ప్రార్థన చేస్తే ఆ ఉండే ఊపు కూడా పోతూ ఉంటుంది. విచిత్రం ఏంటంటే 2 రకాల ప్రజలు ప్రార్థనకు వస్తారు. అది సమస్య. ఊపు ఇచ్చే ప్రజలే ప్రార్థనకు వస్తే చాలా బాగుంటుంది, కానీ ఊపు తగ్గించేవాళ్ళు కూడా ప్రార్థనకు వస్తారు. ముఖ్యంగా వాళ్ళే చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది ప్రార్థన ఆత్మను ఆర్పే అగ్ని. ప్రార్థన ఆత్మను రగల్పే అగ్ని వేరుగా ఉంటుంది, అది దైవాగ్ని. మనం కొంతమంది కలిసి వచ్చినప్పుడు ప్రార్థన కొరికే వాక్యము, పాటలు, తర్వాత ప్రోత్సాహం, ఇతరుల ప్రార్థనలు ఇవన్నీ జరిగినా కూడా మనం కూర్చోవాలంటే, మోకరించాలంటే ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా అటు ఇటు బయటకు వెళ్ళటానికి ట్రై చేస్తూ ఉంటాం. మధ్య మధ్యలో టీస్ సప్లై చేస్తూ ఉంటారు. ఎన్ని చేసినా ఎప్పుడు తెల్లవారుతుంది అంటారు. తెల్లవారిందని యాకోబుకి తెలియలేదు. ఇక్కడ హూ టోల్డ్ హిమ్ దట్ ఇట్ వాస్ డానింగ్? ఎవరు చెప్పారు ఇది తెల్లవారబోతుందని? దేవుడే చెప్పాడు, తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్ము. అంటే ఈ వాజ్ మెస్మరైజ్డ్ బై ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దైవ సాన్నిధ్యంలా మునిగిపోయినాడు. మనం పక్కన వాచ్ పెట్టుకుంటే ఎన్నిసార్లు చూస్తామో లెక్కేలేనన్నిసార్లు చూస్తాం. ముఖ్యంగా ఆల్ నైట్ ప్రేయర్ అంటే ఎన్నిసార్లు చూస్తాం. చూస్తూనే ఉంటాం. ఎప్పుడు వదులుతారా. అలాగే ఎప్పుడు తెల్లవారుతుంది ప్రార్థన ఎప్పుడైపోతుందని చూస్తూ ఉంటాం. యాకోబు అలాగే చూడలే. దేవుడే చూసేసి యాకోబుతో అన్నాడు, యాకోబు ఇంక టైం అయిపోయింది, తెల్లవారిపోతుంది, మరి వేరే వాళ్ళు వీళ్ళు వచ్చేస్తారు, బాగుండదు కదా, మనం నువ్వు ప్రార్థన చేసేది వాళ్ళకి కూడా తెలిసిపోద్ది, కనుక నువ్వు వెళ్ళిపోతే మంచిది, నేను కూడా వెళ్ళిపోతా అన్నాడు. వాట్ ఏ ఇంటిమేట్, పర్సనల్, పెనట్రేటింగ్, పవర్ఫుల్, పయస్ రిలేషన్షిప్ ఇట్ ఈస్. ఎంత ఆధ్యాత్మికమైన, ధన్యకరమైన వ్యక్తిగతమైన పరిచర్య భాగం ఇది. ఆ రాత్రి యాకోబు జీవితంలో లేకపోయింటే యాకోబు ఇంత గొప్పవాడైండేవాడు కాడేమో. ఆయన పేరున ఒక జనం, ఆయన పేరున ఒక దేశం, ఆయన పేరు దేవుడు కూడా పెట్టుకోవటానికి పక్కన యాకోబు దేవుడు అని ఇష్టపడుతూ వచ్చినాడు. దేవుడు అలాగ మార్చడానికి ఆయనకి హేతు దట్ నైట్ ఆఫ్ సప్లికేషన్, ప్రార్థన చేసిన ఆ రాత్రి నా జీవితంలో లేకపోయింటే అనేది ఎప్పుడైనా మనకు అనిపిస్తుందా? రాత్రి పడకెళ్ళక మునిపే నిద్ర వస్తూ ఉంటుంది.
365 రోజుల్లో ప్రార్థన చేసింది చాలా తక్కువ అనుకుంటా. ఫోన్లో మాట్లాడిందే చాలా ఎక్కువ అనుకుంటా. దేవునితో మాట్లాడిందే తక్కువ అనుకుంటా. సాతానుతో మాట్లాడిందే, మనుషులతో మాట్లాడిందే ఎక్కువ అనుకుంటా. ఇలాంటి మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడని అనుకోవడం న్యాయమా? మూడవది చూస్తామా? సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం. అయితే ఆ రాత్రి యెహోవా వాక్కు నాతానుకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, దట్ నైట్ ఆఫ్ నాతాన్. నాతాను ఆ రాత్రి. మనకు నాతాన్ అంటేనే గుర్తొచ్చేది ఏంటంటే, దావీదు పొరపాటు చేసినప్పుడు దావీదు దగ్గరికి వెళ్ళి ఖండించినాడనే గుర్తొస్తుంది, కానీ అంతకుముందు కానీ ఆ తర్వాత కానీ గుర్తురాదు. అది మధ్యలో నాతాన్ చేసిన పరిచర్య. అంతకుముందు పరిచర్య ఇక్కడ రాయబడింది 7వ అధ్యాయం. 7వ అధ్యాయం అయిన తర్వాత 11, 12 అధ్యాయాలు కనిపిస్తున్నాయి. అంటే మొదట దేవుడు నాతానుకు ప్రత్యక్షమై ఇలాగ చెప్పాడు, వెళ్ళి నా సేవకుడైన దావీదుతో దేవుని మందిరాన్ని కట్టడి కొరకు అవసరమైనవన్నీ సిద్ధపరచాలా, ఏమేమి చేయాలనుకున్నాడు అన్నీ సిద్ధపరచమని పంపించడానికి పూనుకున్నాడు. నాతాన్ అంటే దావీదుకి చాలా ఇష్టం. సాధారణంగా మనకి ఎవరైనా కౌన్సిలింగ్ ఇస్తే, మనల్ని కరెక్ట్ చేస్తే మనకు వాళ్ళు ఇష్టం ఉండదు. నాతాను ఎలాంటి గొప్ప ప్రవక్త అయిపోయాడంటే, దేవుని ద్వారా పంపించబడిన తర్వాత నువ్వు దావీదు దగ్గరికి ఇలాగ చెప్పు, ఆ మనుషుడు నువ్వే అని చెప్పాలి, ఆ రాజు నువ్వే కాదు, ఆ యెహోవా హృదయానుసాడు నువ్వే అని కాదు, ఆ యుద్ధశాలు నువ్వే అని కాదు, ఆ దావీదు 1000 కొలది సౌలు 10,000, దావీదు 10,000 కొలది సౌలు 1000 కొలది అని పాడిన దావీదు నువ్వే అని కాదా, ఆ మనుషుడు నువ్వే అని నువ్వు పోయి చెప్పాలా. దీనికి మాత్రం ఏమన్నా పంపి ప్రభు వేరేది కావాలంటే నేను పోతా అని చెప్పిండొచ్చు. నాతను అలాగొచ్చినాడు దావీదు దగ్గరికి, ఆ మాటలు చెప్పడానికి ఇష్టపడ్డాడు. దావీదు ఆ కరెక్షన్ ఇష్టపడ్డాడు. నాతనంటే దావీదుకు వల్లమాలిన అభిమానం తెలుసా, ఎందుకో కానీ అంటే నేను ఈ మాట చెప్తున్నా, మీరు వేరుగా అన్నిదా భావించొద్దండి. సమూయేలు సౌలుని ఎక్కువ ప్రేమించినాడు, సౌలు కూడా సమూయేలుని ఎక్కువ పట్టించుకున్నాడు. ఎందుకో సమూయేలు దావీదుని అంత ఎక్కువ పట్టించుకోలేదు. కానీ దేవుడు నాతానును పంపించినాడు దావీదు దగ్గరికి. వెన్ యు ఆర్ స్పిరిచువల్, నువ్వు ఆత్మీయంగా ఉన్నప్పుడు నీ దగ్గరుండేవాళ్ళు నేను అంత పట్టించుకోకపోవచ్చు. సమూయేలు లాంటి వాళ్ళు, సమూయేలు పట్టించుకోడు కదా అని బాధపడాల్సిన పని లేదు, నాతానులు వస్తారు. నాతాను చాలా మంచి పేరు. నాతాను అంటే గిఫ్ట్ ఆఫ్ గాడ్, దేవుని వరం లేదా దేవుడు వరము అని అర్థం. ఎవరికన్నా కొడుకులు పుడితే పేర్లు పెట్టాడు నేతాన్. దావీదు లాంటి వాడినే నిలబెట్టినవాడు. దావీదు కొడుకు పుట్టిన తర్వాత పేరు పెట్టాను కూడా ఈయన వచ్చినాడు, ఎదిద్య అని పేరు పెట్టు అని చెప్పాడు. అంత మాత్రం కాదు, దావీదుకి నాతాన్ అంటే అంత అభిమానం అంటే ఇన్ని జరిగినా కూడా ఆ మనుషుడు నువ్వే అని చెప్పిన తర్వాత అసలు నువ్వెంతటి వాడో, నీ సంగతి ఏంటో నా సంగతి ఏంటో చూస్తా బయటికి రా, అది ఇది చెప్పలే. దాదాపు 4 సందర్భాల్లో నాతాన్ దావీదు దగ్గరికి వచ్చి మాట్లాడినాడు. ఇప్పుడు మనం అన్నీ చూడట్లేదు కానీ ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తాం. దట్ నైట్ ఆఫ్ స్క్రిప్చర్స్, నాతాను దగ్గరికి దేవుని వాక్యం వచ్చిన రాత్రి. ఆ రాత్రి నాతాను దగ్గరికి ఈ వాక్యం రాకుండా ఉంటే, దేవుని మందిరం యొక్క ప్రత్యక్ష దావీదు దగ్గరికి రాకుండా ఉంటే, దావీదు స్థలం సిద్ధపరచకుండా ఉంటే, బహుశా సొలొమోను ఎలాగ మందిరం కట్టేవాడో మనకు తెలియదు, చరిత్ర వేరుగుండేదేమో. దేవుడు ఒక ఘనమైన కార్యము, 1వ దినవృత్తాంతాలు 29:1-2 ఉంది కదా, కట్టబో ఆలయం మనుషుని కా దేవుడైన యెహోవాకు గనక ఈ పని బాగా గొప్ప, నా కుమారుడైన సొలొమోను ఇంకా లేత వయస్సు గలవాడై ఉన్నాడు. అలాంటి గొప్ప కార్యం పూనుకుంట కొరకే దేవుడు సొలొమోను వాడుకున్న అద్వితీయమైన సంగతి అసాధారణం. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు, నాతాను కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు, ఆయన యేసుక్రీస్తు ప్రభువు. కనుక దేవుని వాక్యము నాతాను రూపంలో పాతకాలం వచ్చింది, ఇప్పుడు కొత్త కాలంలో ఎలాగొచ్చింది? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారిగా మన మధ్య నివసించెను. బైబిల్లో రాయబడింది, యెహోవా వాక్యం అన్న నామము గలవాడు, ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభువారు. యేసు ప్రభువే దేవుని వాక్యము అని మనకు పరిచయం. అందుకే వాక్యమైన దేవుడు హెబ్రీ పత్రిక 1 వచనం ప్రకారం, పూర్వకాలం అంతా మన పితరులతో నానా రకములుగా మాట్లాడిన మన దేవుడు ఇప్పుడైతే తన కుమారుని ద్వారా మనతో మాటలాడెను. కనుక యేసు ప్రభువే దేవుని వాక్యమై ఉన్నాడు. దేవుని వాక్యాన్ని అనుసరించడానికి మనము ఇష్టపడకపోతే దేవుని వాక్యాన్ని వినట్లో బహుశా అర్థం లేదేమో. అందుకే యాకోబు దీన్ని ఇంకా చాలా కఠినంగా రాస్తూ వచ్చినాడు. దేవుని వాక్యం వినవారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపరచుకొనక, ఓన్లీ హీరర్స్ ఆర్ ద డిసీవర్స్.
బట్ డూయర్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆర్ ఎ బ్లెస్సెడ్ పీపుల్. అయితే దేవుని వాక్యం విని ఆ ప్రకారం చేయటానికి ఇష్టపడేవారు ధన్యులైన వారు అని బైబిల్ మనకు సెలవిస్తుంది. దట్ నైట్ ఆఫ్ నాతానుకు కలిగిన ఆ రాత్రి దేవుని యొక్క వాక్య ప్రత్యక్షత టాక్స్ అబౌట్ స్క్రిప్చర్స్, వాక్యాన్ని గురించి మాట్లాడుతుంది. 4 చూస్తామా? దినవృత్తాంతాల 2వ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ఆ రాత్రి యందు దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు ఏమి చేయకూడదునో దాన్ని అడగమని సెలవేయగా. ఆ రాత్రి యందు దేవుడు సొలొమోనుకు దట్ నైట్ ఆఫ్ సాలమన్, సొలొమోను యొక్క ఆ రాత్రి దేవుడు ఆయనకు ప్రత్యక్షమైన సంగతి వాక్యం ద్వారా మనకు జ్ఞాపం చేస్తూ ఉన్నాం. సొలొమోనును దేవుడు సిద్ధపరిచింది తన ప్రజలను పరిపాలిస్తూ చారిత్రాత్మకమైన దేవునికి ఆలయముగా కట్టాలని దేవుని యొక్క సంకల్పం. దట్ నైట్ ఆఫ్ సాలమన్ టాక్స్ అబౌట్ ద శాంక్చురీ బిల్డింగ్, పరిశుద్ధ మందిరం, దేవుని ఆలయాన్ని కట్టే దాని గురించి మనకు జ్ఞాపకం చేస్తుంది. దట్ నైట్, ఆ రాత్రి సొలొమోను ఏం చేశాడో ఆ తర్వాత సంగతులు ముందు వచనాల్లో గ్రంథస్థం చేయబడుతూ వచ్చినాయి. 1000 దహన బలులు తీసుకుని వచ్చి దేవునికి అర్పించినాడు. 1000 అర్పించాలని ఎవరు చెప్పారు? మామూలుగా 1-2 కదా. 1-2 మనలాంటి వారికి స్టేజ్కి తగినట్లు ఉంటుంది కదా. మీరు డ్రెస్ వేసుకుని ఉంటారు, 10,000 10 లక్షలు ఎంతైనా ఉంటుంది, స్టేజ్కి తగినట్లు ఉంటుంది. కనుక బలి అర్పించేది కూడా పక్షులు అర్పించవచ్చు, పావురాలు అర్పించవచ్చు, గొర్రెపిల్ల అర్పించవచ్చు, కోడదూడ అర్పించవచ్చు. 1 కాదు 1000 అర్పించవచ్చు. 1000 ఎందుకంటే సొలొమోనుకి చాలా తెలివి ఉంది కదా. దేవుడికి 1000 నంబర్ అంటే చాలా ఇష్టం. అందుకే బైబిల్లో రాయబడింది కదా, నీది మంది రావడంలో 1 దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము, 1 దినం ఆయనకు 1000. ఇవన్నీ బాగా సొలొమోనుకు తెలుసు కనుక 1000 అంటే దేవుడికి ఇష్టమైన నంబరు. ఒక్కసారిగా స్టార్ట్ చేస్తాం. 1000 దహనబలులు తెచ్చేటప్పటికే దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై ఆ రాత్రి. మనం దేవుడికి ఇష్టమైనది ఏమని చేసినట్లు గుర్తుందా ఎప్పుడైనా? అయిష్టమైనవి చేసింది లెక్కే లేదు, నెంబర్ ఆఫ్ టైమ్స్. నేను దేవుని యొక్క సైకాలజీ, దేవుని యొక్క వర్చ్యూ, దేవుని యొక్క క్యారెక్టర్స్, దేవునికి దగ్గరగా ఉన్నవాళ్ళు మాత్రమే తెలుసుకుంటారు. దాంట్లో సొలొమోను ఒకడు. అందుకే తెలుసుకున్నాడు, 1000 అర్పించినాడు. ఇప్పుడు దేవుడు ఆయనకు ప్రత్యక్షమైనాడు. ఈ ప్రశ్న అడిగినాడు, వాట్ విల్ దౌ హ్యావ్ మీ టు డూ? నేను నీ కొరకు ఏం చేయాలా, నేను నీకు ఏమి ఇవ్వాలని కోరుతావు? ఇలాగ నేను అడగొచ్చా? ఈ ప్రశ్న యేసుప్రభువు వారు లేదా దేవుడు బైబిల్ ఎంతమందికి వేసాడు? 2కే. బైబిల్లో ఆధ్యాత్మికమైన విశ్వాస వీరులు కోకొల్లలు, ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం దాకా. కానీ 2కి దేవుడు ఈ ప్రశ్న వేసినాడు. పాత నిబంధన అంతా ఒక్కళ్ళకే, కొత్త నిబంధన అంతా ఒక్కళ్ళకే. పాత నిబంధన ఒకే ఒక వ్యక్తి సొలొమోనుకు మాత్రమే ఈ ప్రశ్న వేశాడు. ఆదాము దగ్గరికి వచ్చి, ఆదామా నీకేం కావాలంటే, ఏం లేదు ప్రభువా, తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలం తినేస్తా అని అంటాడేమో. అందుకే దేవుడు ఆదాము దగ్గరికి పోయి పొరపాటును కూడా ఈ ప్రశ్న వేయలే. అలాగే అబ్రహాం దగ్గరికి వచ్చి అడిగాడానికి, అబ్రహామా నీకేం చేయాలనుకున్నారు? అయ్యో ప్రభువా మీకు తెలియదేంటి, నాకు కొడుకు కావాలని అంత కోడే కూస్తున్నారు, మీరు కూడా ఇస్తే ఎంత బాగుండు అని అంటాడని దేవుడు ఆదాము దగ్గరికి కూడా వెళ్ళి అలాగ అడగలే. ఇస్సాకు దగ్గరికి వెళ్తే, యాకోబు దగ్గరికి వెళ్తే, బహుశా వీళ్ళందరికీ మోషే దగ్గరికి వెళ్ళే, మోషే నీకేం కావాలి? అయ్యో ఏం కావాలని అడుగుతున్నావు ఏంటి ప్రభు, నన్ను వాగ్దానం చేయబడిన దేశంలోనికి ప్రవేశించొద్దని చెప్పావు కదా. అందరూ ఎదుటే అవమానపడిపోతే అట్లా ప్రవేశిస్తే, అట్లా చూస్తే, అట్లా కాలు పెడితే వెంటనే చంపే, పర్వాలేదు కానీ వద్దొద్దులు అంతొద్దు. యెహోషువ దగ్గరికి వచ్చిన, అలాగే దావీదు దగ్గరికి వచ్చిన, దావీదు నీకేం కావాలా? దేవుడు యెషయాని కానీ తర్వాత దావీదుని కానీ ఇలాంటి వారిని అడగలేదు నీకేం కావాలని. పాత నిబంధన భక్తులందరిలో ఒక్కడిని అడిగినాడు సొలొమోని, సొలొమోను నీకేం కావాలా? మనలాంటి వాళ్ళని దేవుడు వచ్చి మాట అడుగుతాడా నీకేం కావాలా? మనం వాళ్ళు ఎందుకు అడగట్లేదు తెలుసా? మనకు 1-2 కాదు ఉండేది, పెన్ డ్రైవ్లో ఉన్నాయి ఫైల్స్ అన్నీ. గొంతెమ్మ కోరికలు అంటారే తెలుగులో ఒక సామెత. ఇన్ని కోరికలు తీసుకెళ్ళి నీకేం కావాలంటే ఇది ప్రభా, ఇది ప్రభా, ఇది ప్రభా, ఇది ప్రభా అంటే జీవితకాలం పుణ్యకాలం అయిపోద్ది. సొలొమోను ఒక్కటే అడిగినాడు, కొడి ఎడమలేరుగా నీ ప్రజలను, సామాన్యమైన ఈ ప్రజలను పరిపాలించడం జ్ఞాన వివేచనలు కలిగిన ఆత్మ నాకు అనుగ్రహిస్తే చాలు. దేవుడు ఎంత మంచివాడంటే, బై 1 గెట్ ఆల్ ఫ్రీ. ఒక్కటి పొందండి, ఒక్కటి కొనుక్కోండి, మిగతావన్నీ ఫ్రీ. కొత్త నిబంధనలు దాన్నే ఇలాగన్నారు. రోమాపత్రికలు అపోస్తలుడైన పౌలు అన్నాడు, దేవుడు తన సొంత కుమారుని అనుగ్రహించడానికి వెలిదీయలేదు కనుక ఆయనతో పాటు సమస్తమును రిసీవ్ జీసస్, రిసీవ్ ఆల్ థింగ్స్ ఫర్ ఫ్రీ.
మనమేమనుకుంటామంటే మిగతా సంగతులన్నిటి కొరకు ప్రాకలాడుతూ ఉంటాం. ఉన్న తర్వాత చూస్తే వాళ్ళు మిగతా డబ్బు మిగిలితే క్రెడిట్ కార్డులో డబ్బులు ఉంటే అప్పుడు యేసు ప్రభువుని గురించి ఆలోచిస్తామని మనం అనుకుంటాం. దట్స్ రీజన్ యాజ్ టు వై వీ బికమ్ బిగ్ ఫెయిల్యూర్. సొలొమోను దేవుడు ఇలాగ అడిగేటప్పటికే సొలొమోను జ్ఞానం కావాలని అడగనక, ఇప్పుడు దేవుడు జ్ఞానం ఒక్కటి ఇచ్చి వదిలేయలేదు. నువ్వు జ్ఞానం ఒక్కటే కావాలని అడిగావు కనుక దాంతోపాటు ధనము, ఐశ్వర్యము, నీకు కలిగినవన్నీ ఇస్తాను. దేర్ వుడ్ బి నో కింగ్ అట్ ఆల్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ వర్డ్స్ అదర్ దాన్ యూ. నీలాంటి రాజు జ్ఞానం కలిగిన వాడు నీ తర్వాత కానీ నీ ముందు కానీ ఉండబోడు. వాట్ ఎ మ్యాజెస్టిక్ సప్లై ఇస్ దిస్. దేవుని మందిరం విషయమే, దేవుని ప్రజల విషయమే అంత మమకారం ఉన్నప్పుడు దేవుడు మన విషయం ఎంత మమకారం ఉంటాడు. కొత్త నిబంధనలో సందర్భం మాత్రం నేను చెప్తా, దాని విషయం మీరే ఆలోచించుకోండి. మత్తయి సువార్త 20:21లో. ఇప్పుడు మన భాగంలోనికి వస్తే పాత నిబంధనలో ఒక్కళ్ళే, కొత్త నిబంధనలో ఒక్కళ్ళే, ఇద్దరు మాత్రమే ఈ ప్రశ్న అడిగినారు. ప్రభువు ఇద్దరికీ అవసరమైన క్షేమము జవాబు ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. దేవుడు మనల్ని ఎప్పుడైనా ఇలాగ అడిగాడా? వాట్ విల్ దౌ వాంట్ మీ టు డూ? నేను నీ కొరకు ఏం చేయాలా? ఏమడుగుతావో అడుగో. 1 కొరింథీ 1:8 పౌలు అంటాడు, క్రైస్ట్ ఈజ్ ద విజ్డమ్, క్రైస్ట్ ఈజ్ ద రైచియస్నెస్, క్రైస్ట్ ఈజ్ ద సాంక్టిఫికేషన్, క్రైస్ట్ ఈజ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. క్రీస్తే దేవుని జ్ఞానం అయ్యున్నాడు కనుక నేను జ్ఞానం కావాలని అడుగుతున్నాడు సొలొమోన్. అంటే అర్థం ఏంటంటే ఐ వాంట్ క్రైస్ట్, నా క్రీస్తు కావాలా. దేవుడు ఫ్లాట్గాడా అండి? అవుతాడా లేదా? 5వది ఆఖరిది మనం చూసుకునే దాంట్లో ఇప్పుడు వాక్య భాగం దగ్గరికి వస్తాం. యోహాను 21, John chapter 21. That night of disciples. 21:3 వారు వెళ్ళి దోణి ఎక్కిరిగా నా రాత్రి ఏమీయో పట్టలేదు. దట్ నైట్ ఆఫ్ డిసైపుల్స్, దట్ నైట్ ఆఫ్ సర్వీస్, పరిచర్య కొరకై వచ్చిన రాత్రి. ప్రభుని సేవించాలని ఏదో కొద్దిగా అట్లా స్లైడ్ అయ్యారు, స్లిప్ అయ్యారు, లూప్లోకి వెళ్ళిపోయారు. కానీ లూప్లో ట్రైన్ మళ్ళీ మెయిన్లోకి వస్తుంది. స్కిప్ అయిన వాళ్ళు మళ్ళీ మెయిన్లోకి వస్తారు. బైబిల్లో రాయబడింది, పడిపోయిన వారిని ఉద్ధరించేవాడు ఆయనే. ప్రభు అలాగ ఉద్ధరించకపోతే ఇది నేను ఇక్కడ ఉండను, మీరు ఇక్కడ ఉండరు, బైబిల్ చరిత్రే ఉండదని అనుకుంటే తప్పు కాదేమో. పడిపోయిన వారందరినీ ఆయన లేవనెత్తడానికి వచ్చినాడు. పేతురు నీళ్ళలో మునిగిపోతున్నప్పుడు ప్రభువా లార్డ్ సేవ్ మీ, సింపుల్ ప్రార్థన. అక్కడ దెబ్బకి సెట్ అయిపోతాడులే, సావని ఇంకోళ్ళు వస్తారని ప్రభు అనుకునంటే ఇది నన్ను క్రైస్తవ లోకం యొక్క చరిత్ర భిన్నంగా ఉండేది కాదు. లార్డ్ వాంట్స్ పీటర్, లార్డ్ వాంట్స్ జాన్, లార్డ్ వాంట్స్ జేమ్స్, లార్డ్ వాంట్స్ ఆల్ ద బ్యాండ్ ఆఫ్ డిసైపుల్స్. ప్రభు వారికి పేతురు, యాకోబు, యోహాన్లు ఆయన శిష్యులు 7 మంది చేపలు పట్టేకి పోతారని యేసు ప్రభు వారు ఎన్నుకున్నప్పుడే తెలుసు. ఆయన ప్రభువు వారి విషయమై ప్రేమ చూపించినాడు. దట్ నైట్ ఆఫ్ సర్వీస్, ఆ రాత్రి వాళ్ళు ఎంతో ఏదైనా సంపాదించుకోవాలని వెళ్ళారేమో కానీ బైబిల్లో రాయబడింది, దే లేబర్డ్, దే టాయిల్డ్ ఆల్ ద నైట్ అండ్ కాట్ నథింగ్. ఏమీయో పట్టలేదు. ఎప్పుడు అదే రాత్రి ఉంటే మన జీవితాల్లో బహుశా మనం ఇలాగుండమేమో. 3వ వచనమే మన జీవితాల్లో యోహాను సువార్త 21 ఉంటే ఇలాగుండమేమో. యోహాను సువార్త 21లో 4వ వచనము కూడా ఉంది. 4వ వచనం లేకపోతే మనకు నిరీక్షణ లేదు. వాట్ ఈస్ దట్ వర్స్ 4? జాన్ చాప్టర్ 21 verse 4. యోహాను సువార్త 21:4. సూర్యోదయం అగుచుండగా, వాట్ ఏ కూల్ వర్డ్ ఇట్ ఈస్. ఎంత చల్లటి మాట ఇది. సూర్యోదయం అగుచుండగా యేసు దరిన నిలిచాను. ఈ 7 మంది దరిని నిలిచిన, 7 మంది వలల దరిని నిలిచిన, 7 మంది దోణెల దరిని నిలిచిన, ఊరంతా దరిని నిలిచినా సరే ఆ ఒక్కడు రాత్రి మాత్రమే కాదు, సూర్యోదయం కూడా మన దగ్గర నిలుస్తున్నాడు. మనం దోణి తీసుకొని, పడవ తీసుకొని, వల తీసుకొని మనకు తెలుసు అని వెళ్ళాము. నాకు చదువుకోవడం తెలుసులేని వెళ్ళాము, ఓడిపోయాము. ఉద్యోగం సంపాదించగలం, కొట్టగలమని వెళ్ళాము, ఓడిపోయాము. సేవ చేయగలమని వెళ్ళాము, ఓడిపోయాము. సాధించగలమని వెళ్ళాము, ఓడిపోయాము. కుటుంబము ఈదుకొని రాగలమని అనుకున్నాము, ఓడిపోయాము. అనారోగ్యంలో నుండి బయటపడతానని అనుకున్నాము, ఓడిపోయాము. రాత్రంతా శ్రమపడినా విజయం రాకుండా అపజయాన్ని మూట కట్టుకొని వచ్చినాము. అయితే మన జీవితం అక్కడితో అయిపోలేదు.
యేసు ధరి నిలిచినాడు కనుక శిష్యులు సజీవులైనారు. శిష్యుల రాత్రి ఏమీ పట్టలేదు, పని చేశారు కానీ విఫలమయ్యారు. కానీ ప్రభు వారిని పిలుస్తున్నారు, కమ్ అండ్ డైన్, వచ్చి భోజనం చేయండి. ఎవరు పెడతారు ప్రభువా ఇలాగా? బాబుకి ఎవరు పెడతారు? ఆ భోజనం సిద్ధం చేసింది మంది కాదు, నిప్పులు మనవు కాదు, సముద్ర తీరం మంది కాదు, రొట్టెలు మనవు కాదు. ఆయనే అన్నీ ఫర్నిష్డ్ ఎవ్రీథింగ్. మన పని ఏంటంటే అక్కడి నుండి అక్కడికి వెళ్ళడం. ప్రభు అంటున్నాడు, వచ్చి భోజనం చేయడి. ఒక్కటి చెప్పి నేను ముందుకు వెళ్ళొచ్చా? చూడండి, మనం ప్రభువుకు దశమ భాగం అంటాం కదా, డబ్బుల గురించే మాట్లాడు, మీరేం భయపడొద్దండి, ఫీల్ కావద్దు కూడా. సమయం ఉందనుకోండి, 365 రోజులు సంవత్సరానికి, దశమ భాగం ఎంత? 36.5 రోజులు. అంటే టైం గంటల ప్రకారం లెక్కిస్తే 8760 గంటలు ఒక సంవత్సరానికి. ఈ గంటల్లో దశమ భాగం గంటలు ఎంత? 876 గంటలు. అంటే దాదాపు 800 గంటలు అనుకోండి సంవత్సరంలో దశమ భాగం. ఇప్పుడు మనం ఇచ్చినామా లేదా దశమ భాగం అంటే ఇప్పుడు నేను చెప్తా, మీరు ఆలకించండి. ఇలాగ ఆదివారం వచ్చినప్పుడు 6 గంటలు ఇచ్చినాం అనుకోండి, 9:30 నుండి 2:30 దాకా రావటానికి ఒక అర్ధగంట, పోవటానికి ఒక అర్ధగంట, 6 గంటలు వేసుకోండి. 5 ఆదివారాలు వచ్చినాయి నెలకు అనుకోండి, ప్రతిసారి రావు, 4 వస్తాయి, కొన్నిసార్లు 5 వస్తాయి. 5 వచ్చినా యావరేజ్గా వేసుకోండి, 6 5 30. ఎన్ని గంటలు అయినాయి? 30 గంటలు అయినాయి, అంతేనా? నెలకి 30 గంటలు అయితే 12 నెలలకి ఎంత? 360. మిగతా ఇంకా అవి ఇవి ప్రార్థన అది ఇదన్నీ వేసుకోండి, ఒక 40 వేసుకోండి, మొత్తానికి 400 అయినాయి. రావాల్సింది 876 రావాలా, 800 అండ్ అబౌవ్. మనం మ్యాథ్స్ లాక్కొని వచ్చి ఫెయిల్ అయ్యవని లాక్కొని వస్తారే టీచర్లు ఎవాల్యుయేషన్ చేసేటప్పుడు. అక్కడ ఒక మార్క్, ఇక్కడ ఒక మార్క్, అక్కడ అర్ధ మార్క్, ఇక్కడ అర్ధ మార్క్, ఎన్ని వేసినా ఆటకే 34 వస్తాయి. అలాగే ప్రభువు కూడా మనకి వేసి లాక్కొని వచ్చి 400 దాకే వస్తున్నాయి. ఇంకా మిగతా 400 సంగతి ఏంటి? 800 సాలిడ్ అవర్స్ పర్ ఇయర్ ఈజ్ అలొకేటెడ్ ఫర్ క్రైస్ట్ బై ఏ క్రిస్టియన్. ఇదే వాస్తవం కాకపోతే ఇలాంటి ఇష్యూస్ నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. మొదటిది ఏం చెప్పినాం? టైం చెప్పినాం. రెండవది ఇప్పుడు టీయర్స్ చెప్పండి, ఏడ్చేది. సంవత్సరంలో చాలాసార్లు మీరు ఏడ్చినారు, మీ కొరకు, మీ ఆయన కొరకు, మీ పిల్లల కొరకు, మీ బంధువుల కొరకు, రోగం కొరకు, బాధ కొరకు, వ్యాధి కొరకు. ఏ రోజైనా యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను గుర్తు చేసుకొని నీ కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చినట్లు నీకు గుర్తుందా? ఒట్టు అలాగుంటే లేదనుకుంటా. మరి కార్చిన కన్నీళ్ళలో దశమ భాగం ప్రభు కొరకు ఉండాలిగా, ఉందా? లేదు. టైం చూసినాం, టీయర్స్ చూసినాం, టాలెంట్స్, ట్రెషర్. ఇంక ఇలాగ చూస్తూ పోతే దేహాన్ని ఎదురు నెనుక్కినాడను, సిగ్గు అవమానమే తగింది. ఒక చిన్న కథ చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తా. అదొక ఊరు. ఆ ఊరిలో భార్య భర్త, 2 పిల్లలు, కొడుకు కూతురు ఉన్నారు. ఆ పిల్లలు కూడా చిన్న పిల్లలు, 10-12 ఏళ్ల పిల్లలు. రోజులు బాగా గడిచిపోతున్నాయి. తెలుగులో ఒక సామెత ఉంది కదా, ఒక్క రోజులోనే ఓడలు బండ్లు అయితే బండ్లు ఓడలు అవుతాయి. జరగకూడదు ఆ ఇంట్లో జరిగింది విపత్తు. ఆ ఇంట్లో భర్త చనిపోయాడు, కూతురు చనిపోయింది, తల్లి కుమారుడు మాత్రమే మిగిలారు. భర్త చనిపోవటానికి ఇంకా దాదాపు సిద్ధంగా ఉన్నాడు అనుకో, కూతురు మాత్రం చనిపోయింది. ఈ కుమారుడు ఏం చేశాడంటే మమ్మీ దగ్గరికి వెళ్ళి అడిగాడు, మమ్మీ చాలా బాధలో ఉన్నావు, అక్కేమైంది అని. వాళ్ళ అమ్మ ఏం చెప్పాలో తెలియక ఇలా చెప్పింది, అక్క వెంట్ టు బి విత్ జీసస్. యేసు దగ్గరికి అక్క వెళ్ళింది. డాడీ ఈజ్ ఆన్ ద వే టు జీసస్. డాడీ కూడా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడే వాళ్ళ అమ్మతో ఇలాగ చెప్పాడు అమాయకంగా, మమ్మీ నాకు అక్క అంటే చాలా ఇష్టం కదా, అక్కకు ఒక గిఫ్ట్ తీసుకొని వస్తా, ఇష్టమైన ఒక డాల్ బొమ్మ, అది డాడీ ద్వారా అక్కకిచ్చి పంపిస్తాము, యేసుప్రభుతో ఉన్నారన్నారు కదా, నేను ఆ బొమ్మ తీసుకొని వచ్చేదాకా డాడీని యేసుప్రభు దగ్గరికి వెళ్ళొద్దని చెప్పమ్మా. సరే చెప్తానులే అనింది తల్లి. కుమారుడు ఒక 1000 రూపాయలు దాని దగ్గరుంటే డబ్బులు పెట్టుకొని, చిన్న పిల్లాడు, ఒక 10 ఏళ్ళు అట్లా,
ఒక మాల్కి వెళ్ళాడు, తన అక్కకి ఇష్టమైన బొమ్మ తీసుకొని వస్తామని. కుమారుడు వెళ్ళిపోయాడు కదా అని భర్త అప్పటికే కోమాలో ఉన్నాడు. ఆయన చేతులు చేయబెట్టింది. మన కూతురు ప్రభు దగ్గరికి వెళ్ళింది, నువ్వు కూడా వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నావు, కానీ ఒక చిన్న కోరిక. కొడుకు చెప్పాడు, వచ్చేదాకా నువ్వు వెళ్ళొద్దంట, ఉంటావా ఉంటావా ఉంటావా? ఆయనకి ఏమో అవగాహన ఉంటే కదా మాట్లాడటానికి, కానీ ఆ ప్రేమ అలా పలికిచ్చింది. కుమారుడు మాల్కి వెళ్ళాడు, ఓ బొమ్మ చూసి కొనుక్కున్నాడు. ఆ క్యాష్ కౌంటర్ దగ్గరికి వచ్చినాడు. 1000 రూపాయలు తన దగ్గర ఇస్తే చెప్పినాడు ఆ కౌంటర్లో ఆయన, ఇది 1500, 1000 రూపాయలకి ఇయ్యము, బొమ్మిడి పెట్టేసి వెళ్ళిపో అన్నాడు. పక్కన ఎవరో మీలాంటి ఆయన ఉన్నాడు, ఆయన సైగ చేశాడు, ఆ పిల్లోడు ఏం అడిగితే అది ఇచ్చేయండి అని. సరే, దాన్ని క్యాష్ కౌంటర్లో 1500 బిల్ వేసి బొమ్మ ఇచ్చేసారు. ఆ తర్వాత ఇంకా వైట్ రోజెస్ కావాలనుకున్నాడు. వైట్ రోజా పుష్పాలు తీసుకున్నాడు. కౌంటర్లో నుండి బయటకు వచ్చిన తర్వాత ఆ డబ్బులు ఇచ్చిన అంకుల్ దగ్గరికి వచ్చి అన్నాడు, బాబు ఈ బొమ్మ ఎవరికి? మా అక్క జీసస్ దగ్గరికి వెళ్ళింది, మా అక్క దగ్గరికి పంపిస్తా. ఎవరు వెళ్తున్నారు మీ అక్క దగ్గరికి? మా డాడీ వెళ్తాడని మా మమ్మీ చెప్పింది. మరి ఈ ఫోటో ఏంటి? ఫోటో ఇది మా అక్క ఫోటో, మా అక్క అంటే నాకు చాలా ఇష్టం, మా ఇద్దరం ఉన్నప్పుడుది అక్క ఫోటో కూడా అక్క దగ్గరికి పంపిస్తాం మా డాడీ ద్వారా. మరి ఈ రోజెస్ ఎందుకంటే మా డాడీకి మా మమ్మీ బర్త్డేకి ఇచ్చేది, మా మమ్మీకి కూడా మా డాడీ బర్త్డేకి ఇచ్చేవాడు, అందుకే మా డాడీకి ఇష్టమని ఈ రోజెస్ తీసుకున్నా. ఆయన కళ్ళు చెమ్మగిల్లాయి. అమాయకంగా మాట్లాడుతున్నాడు ఈ పిల్లవాడు అనుకున్నాడు. అక్కడి నుండి నిష్క్రమించినాడు. ఇంటికి వచ్చి వార్తాపత్రిక చూసినాడు. వార్తాపత్రికలు ఏముందంటే, ఒక కారులో భార్య భర్త 2 పిల్లలు వెళ్తుంటే యాక్సిడెంట్ జరిగింది. భర్త కోమాలోకి వెళ్ళిపోయాడు, కూతురు చనిపోయింది, తల్లి కొడుకు మాత్రం మిగిలారు. అప్పుడు ఆయనకు తట్టింది, అయ్యో ఈ పిల్లవాడు వచ్చింది యాక్సిడెంట్లో తప్పించుకున్నవాడేమో, వాళ్ళ అక్క చనిపోయిందని యేసుప్రభు దగ్గరికి వెళ్ళింది అన్నాడు కదా, ఈ అమ్మాయి ఏమో వాళ్ళ డాడీ కోమాలో ఉన్నారన్నారు కదా, ఈయనేనేమో వాళ్ళ అమ్మ ఈయన మాత్రం ఉన్నారన్నారు కదా, వీళ్ళేనేమో అని అనుకున్నాడు. ఆ తర్వాత రోజు న్యూస్ పేపర్లో చూస్తే వాళ్ళ నాన్న కూడా చనిపోయాడు, తల్లి కుమారుడు మాత్రమే మిగిలినారు, ఏదైనా భూస్థాపన ఉందని న్యూస్ పేపర్లో ఉంది. భూస్థాపన కార్యక్రమానికి ఆ బొమ్మ కొనిచ్చడానికి, పూలు కొనిచ్చడానికి డబ్బులు ఇచ్చిన అంకుల్ వచ్చినాడు. భూస్థాపనలో తండ్రి యొక్క కాఫీని దించేస్తున్నారు. ఈ పిల్లవాడు అమాయకంగా నిలబడ్డాడు. మమ్మీ దగ్గరుంది, మమ్మీ నేను వచ్చేదాకా డాడీ ఉండమని చెప్పాను కదా, ఉన్నాడా? ఇదిగో వాళ్ళ నాన్నగారు అలాగే భూస్థాపన కొరకు కాఫీని దించుతూ ఉంటే సేవ పెట్టే అక్కడికి వెళ్ళాడు. డాడీ ఈ ఫోటో అక్కకి ఇవ్వు, డాడీ ఈ బొమ్మ అక్కకి ఇవ్వు, డాడీ నీకు వైట్ రోజెస్ అంటే ఇష్టం కదా, నేను ఇక్కడ పెడుతున్నాను. సమాధిలో నుండి బయటకు వచ్చి నిలబడ్డాడు. అంతలోగా అంకుల్ వచ్చినాడు. ఒక్కసారిగా దృశ్యం చూశాడు. ఆయన పట్టుకోలేకపోయాడు. కథ కట్ చేస్తే మనల్ని ప్రేమించి మన కొరకై దేవుడు తన కుమారుడిని యేసుని భూమి మీదకి పంపించినాడు. ఆయన అకస్మాత్తుగా చనిపోలేదు. హిస్ డెత్ వాజ్ నాట్ యాక్సిడెంటల్, బట్ హిస్ డెత్ వాజ్ అపాయింట్మెంట్. బై అపాయింట్మెంట్ ఆయన మరణము మన కొరకై నిర్మించబడింది. అందుకొరకే ఆయన శిలువ మీదకి వెళ్ళి రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు. ఇప్పుడు ఈ పిల్లవాడు ఫోటో ఇచ్చాడు, లిల్లీస్ తెచ్చి ఇచ్చాడు, బొమ్మ తెచ్చి ఇచ్చినాడు. తన నాన్న దగ్గర ఇంతకంటే నేనేమి లేనని అలాగే నిలబడిపోయాడు. ఇప్పుడు మన కొరకై శిల మీద వేలాడదేయబడిన యేసుక్రీస్తు దగ్గరికి మనం వచ్చి ఏమిస్తామా? వెండి బంగారాలా? వజ్ర వైడూర్య మరకత మాణిక నీళ్ళలు కెంపులు పచ్చలా? 1000 నదులంత విస్తారమైన తైలమా? లెక్కలేనన్నీ కోడెదూడలో బలి అర్పిస్తామా? ఏమిచ్చి మన కొరకై శిలువలో ప్రాణం పెట్టి నా ప్రియ ప్రభువును సంతోషపెట్టగలమా? రోమా 12:1-2 ప్రకారము మనలను మనమే ఆయనకు సజీవంగా అర్పించుకోవడం తప్ప మనమేమి ఇవ్వలేమా? ప్రభా, సంవత్సరం అంతా నేను వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ రాత్రి ఏమీ పట్టలేదు.
ఈ సంవత్సరం ఏమీ పట్టలేదు, ఈ సంవత్సరం ఏమి సాధించలేదు, ఈ సంవత్సరం ఏమి ఆత్మీయంగా లేను, ఈ సంవత్సరం ఏమి విజయం లేదు, ఈ సంవత్సరం ఏమి క్షేమం లేదు, ఈ సంవత్సరం ఏమి సమాధానం లేదు, ఈ సంవత్సరం ఏమి మేలు లేదు. అయినా నన్ను పిలుస్తున్నావు, కమ్ అండ్ డైన్, వచ్చి భోజనం చేయడని. నీ ప్రాణం నా కొరకై ఉచితంగా సెలవులు అర్పించినావు. నీవే సమాధిలో ఉంచబడి తిరిగి 3వ దినాన్ని లేచి పరలోక స్థలంలో మహామోహని కొడిపార్చమని ఆశీనుడై ఉన్నావు. తల వంచి నన్ను నేను నీకు అర్పించుకుంటున్నాను. నీ రక్తం చేత నన్ను కడిగి పరిశుద్ధపరచు. వచ్చే సంవత్సరం కొరకు నన్ను వాడుకోవా, 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 వచ్చే సంవత్సరం కొరకు నన్ను వాడుకోవా. వారు ఆ రాత్రి ఏమీ పట్టలేదు, వచ్చి భోజనం చేయడి.